ఎలాగైనా 14 ఎంపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలకు రప్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 5న నిర్మల్, గద్వాల్ సభలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. తర్వాత ఇదే నెల 9న కరీంనగర్, సరూర్ నగర్ సభలో రాహుల్ పాల్గొంటారు. ఇక ఈ నెల 6న ఎల్లారెడ్డి, తాండూరు, సికింద్రాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. అనంతరం ఈ నెల 7న నర్సాపూర్, కూకట్పల్లిలో నిర్వహించే సభల్లోనూ ప్రియాంక పాల్గొంటారు. రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో వివరించనున్నారు. ప్రధానంగా విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఏఐసీసీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రావడం కూడా కష్టమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మోతేలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని హెచ్చరించారు. రిజర్వేషన్ల పరిరక్షణ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్న భారతీయుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను 2 లక్షల మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆత్రం సుగుణకు మద్దతుగా జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో వీలైనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకున్నామన్నారు కంది శ్రీనివాసరెడ్డి. మరోసారి గాంధీ భవన్ కు వెళ్లారు ఢిల్లీ పోలీసులు. అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో మరో 4గురికి నోటీసులు ఇచ్చేందుకు గాంధీ భవన్ వెళ్లారు. కానీ పీసీసీ లీగల్ సెల్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇళ్ల చుట్టూ ఢిల్లీ పోలీసులు మకాం వేశారు. హైదరాబాద్ లోనే ఉండి మార్ఫింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో 3గురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లిమాన్ అదుపులోకి తీసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఆదిలాబాద్ మాజీ కాంగ్రెస్ సీనియర్ నేతలు గండ్ర సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డిల చేరికలను కమిటీ నిలిపివేసింది. ఈ 3గురి చేరికలను ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. వీరు పార్టీలో తిరిగి చేరడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి చేరడంతో వారి చేరికలను నిలిపివేసిన దీపాదాస్ మున్షి వారిపై ఉన్న 6 ఏళ్ల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని స్పష్టం చేసింది. 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నోటీసులు ఇచ్చింది కోర్టు. 2 ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. బ్యాంకు ఖాతా లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికపై కాంగ్రెస్ నేత వజ్రేష్ యాదవ్ సవాల్ చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికపై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్కు వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్లపై మెదక్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కుక్నూర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ ను టీవీలో చూసి సంతోషపడాల్సిందే తప్ప ఇంతవరకు ఆయన మన వద్దకు వచ్చింది లేదన్నారు. బతుకమ్మ ఆడితే పైసలు రావడం లేదని చెల్లె ఢిల్లీకి పోయి సారా దుకాణం తెరిచి దందా మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. అందుకే ఆమె ఇప్పుడు జైల్లో ఉన్నారన్నారు. 10 సంవత్సరాల మోడీ పాలనలో దేశం చల్లగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాంబుల వర్షం కురుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రపంచ దేశాలు మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి గర్విస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం విమర్శిస్తున్నారని అన్నారు. 6 గ్యారంటీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు గాడిద గుడ్డు అంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంపీ బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై అరెస్టులు, రిమాండ్లు అన్ని జరిగాయని, తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అనేక అంశాలపై సిట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని మండిపడ్డారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె త్రిశాంక్ అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.
బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇక ఓయూ పేరుట ఫేక్ సర్క్యులర్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన కేసులో మన్నే క్రిషాంక్ పై పోలీసులు 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్రిషాంక్ పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్నారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతారు, కానీ ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను ఎలా ఆపుతారని ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు వివేక్ వెంకటస్వామి చేసిందేమీ లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ బతుకమ్మ కుంటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంబ్ర ఉషశ్రీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దానం నాగేందర్ ను గెలిపియాలని కోరారు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ను గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామ ఉపాధి హామీ కూలీలు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తున్నప్పటికీ వేతనం తక్కువగా పడుతుందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ కారణాలు చెబుతూ అధికారులు శ్రమ దోపిడీ చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు చేస్తున్నామని, 300 రూపాయల కూలీ డబ్బులు ఇస్తామని చెప్పిన అధికారులు కేవలం 170 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. ముందు చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు కోర్టులో ఏమాత్రం ఊరట దక్కడం లేదు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 6న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఈడీ కేసులోనూ బెయిల్ పిటిషన్ పై 6న తీర్పు ప్రకటిస్తామన్నారు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి. నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. 37 లక్షల విలువ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు పేట్ బషీరాబాద్, బాజ్పల్లిలో భారీగా మద్యం పట్టుకున్నారు. పేట్ బషీరాబాద్ పిఎస్ ప్రాంతంలో 15,46,000 విలువ గల మద్యం సీజ్ చేశారు. బాజ్పల్లి పిఎస్ ప్రాంతంలో 21,53,000 విలువ గల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో భార్య జ్యోతిని భర్త రాములు హత్య చేశారు. అతి కిరాతకంగా మెడపై దాడి చేశారు. సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు, వడగాళ్లతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ పలు జిల్లాల్లో టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో దీర్ఘకాల వడగాలులు వీస్తాయన్నారు. ఎండలు, వడగాలుల తీవ్రతతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.